ఇది నిజమా? నేను అయోధ్యలో ఉన్నానా? శ్రీరామ పట్టాభిషేకం జరుగుతోంది. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. అక్కడ చూడండి, శ్రీరాముడు సీతమ్మతో కలిసి సింహాసనంపై ఉన్నారు. ఇది చూడటం నా జీవితంలో వావ్, రాజ ప్రదక్షిణం వస్తోంది. రాముడు రథంపై వస్తున్నాడు. ఇది లైవ్ లో చూస్తున్నానంటే నమ్మలేకపోతున్నా. ఈ రాత్రి అయోధ్యలో దీపాల వెలుగు చూస్తుంటే ఇది భూమిపై స్వర్గం అనిపిస్తోంది. జై శ్రీరామ్. ఇన్స్టాగ్రామ్లో ఈ పేజ్ చూడండి, జస్ట్ 19 పోస్ట్లకి 525K ఫాలోవర్స్ అయితే ఉన్నారు. ఇది కంప్లీట్ ఏఐ టైం ట్రావెల్ వీడియోస్. సో ఏఐని యూజ్ చేసుకుని యాన్సెంట్ టైంలో టైం ట్రావెల్ చేస్తే ఎట్లా ఉంటుందనేది ఈ వీడియో టాపిక్స్. ఇలాంటి టాపిక్ పైన మీరు తెలుగులో వీడియోస్ని క్రియేట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఇది ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇది. సో ఈ రోజు వీడియోలో ఇలాంటి టైం ట్రావెల్ వీడియోస్ ని ఎట్లా క్రియేట్ చేయాలి ఏఐ తోటి అనేది కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఫైనల్ వరకు చూడండి. అండ్ మీకు ఈ మాస్టర్ ప్రాంప్ట్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో, వాట్సాప్ ఛానల్లో అయితే ఇస్తాను. అక్కడ నుంచి మీరు కాపీ చేసుకోవచ్చు. ఫస్ట్ చాట్ జీపీటీ ఓపెన్ చేయండి. చాట్ జీపీటీ ఓపెన్ చేసేసి నేను ఇచ్చే మాస్టర్ ప్రాంప్ట్ ను ఇక్కడ ఎంటర్ చేయండి. సో చాట్ జీపీటీ ఓపెన్ చేశాను. ఇక్కడ మాస్టర్ ప్రాంప్ట్ ఇస్తున్నాను. చూడండి, ప్రాంప్ట్ అయితే ఇచ్చాను. యువర్ అన్ ఎక్స్పర్ట్ ఏఐ ప్రాంప్ట్ ఇంజనీర్ అని చెప్పి. నెక్స్ట్ ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు ప్రాంప్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. సో చూడండి, ఫస్ట్ మనకు కొన్ని ఐడియాస్ జనరేట్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇండియన్ హిస్టరీ, మైథాలజీ, నలంద యూనివర్సిటీ, హంపి, కురుక్షేత్ర వార్, చోళా ఎంపైర్. సో చూడండి, ఈ విధంగా క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఏదైనా ఒక టాపిక్ను తీసుకోవాలి. సో ఇప్పుడు నేను అయోధ్యలో రాముని పట్టాభిషేకం సమయంలో ఎట్లా ఉంటుందో దానికి సంబంధించి ఒక టాపిక్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఎంటర్ పైన క్లిక్ చేస్తున్నాను. సో చూడండి, ప్రాంప్ట్ ఇచ్చిన తర్వాత మనకు ఏదైతే టాపిక్ సెలెక్ట్ చేసుకున్నామో ఈ విధంగా మీకు టోటల్ 5 ఇమేజ్ ప్రాంప్ట్స్ అండ్ 5 విజువల్ ప్రాంప్ట్స్ అయితే క్రియేట్ అవుతాయి తెలుగు డైలాగ్స్ తోటి. సో చూడండి, మనకు పర్ఫెక్ట్గా అయితే క్రియేట్ అయింది. సో ఇప్పుడు మనము ఇమేజెస్ అండ్ వీడియోస్ని జనరేట్ చేయాలి. దీంట్లో మీకు నేను 2 మెథడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి మనం ఈ ప్రాంప్ట్ను కాపీ చేసుకోవాలి. గూగుల్లోకి వెళ్ళి గూగుల్ ఫ్లో అని టైప్ చేయండి. గూగుల్ ఫ్లో ఓపెన్ అవుతుంది. ఈమెయిల్ ఐడితో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ ప్రాంప్ట్ని ఎంటర్ చేయండి. ప్రాంప్ట్ని ఎంటర్ చేశాను. ప్రాంప్ట్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి అప్లోడ్ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి ఏదైనా ఒక మీ ఇమేజెస్ని సెలెక్ట్ చేసుకోండి. సేమ్ మీ ఫేస్ తోటి వీడియో జనరేట్ అవ్వాలంటే మీ ఫేస్ తీసుకోండి, లేదంటే ఏదన్నా రెఫరెన్స్ ఇమేజ్ తీసుకొని ఆ ఇమేజ్ నుంచి వీడియోస్ని అయితే మనం క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఈ విధంగా మనకు ఒక రిఫరెన్స్ ఇమేజ్ అయితే ఫ్లోలో క్రియేట్ అవుతుంది. సో ఈ విధంగా ఇమేజ్ క్రియేట్ అయిన తర్వాత ఇమేజ్ని ఇక్కడ డ్రాగ్ చేయండి. యాడ్ ఇంగ్రీడియంట్స్ అని వస్తుంది. ఎందుకంటే మనకు రిఫరెన్స్ ఇమేజ్ తోటి మనం ఇమేజెస్ కానీ వీడియోస్ కానీ క్రియేట్ చేస్తున్నాం. రిఫరెన్స్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెట్టింగ్స్లలో ఇమేజ్ అని క్లిక్ చేయండి. ఇమేజ్ క్లిక్ చేసి సైజు, మనము షార్ట్ వీడియోస్ జనరేట్ చేస్తున్నాం ఇన్స్టాగ్రామ్ కోసం కాబట్టి 9:16 తీసుకోండి. మీకు ఎట్ ఎ టైం ఎన్ని ఇమేజెస్ కావాలో వాటిపైన సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మోడల్ వచ్చేసి నేను Nano 2 తీసుకుంటున్నాను. సో చూడండి, ఈ విధంగా మనకు ఇమేజెస్ అయితే జనరేట్ అయ్యాయి. సో ఇట్లా రాముని పట్టాభిషేకం డీటెయిల్స్ అన్నీ మనకు ఇట్లా అయితే క్రియేట్ అయ్యాయి. ఇప్పుడు ఇమేజెస్ క్రియేట్ అయిన తర్వాత మనం వీడియో జనరేట్ చేయాలి కాబట్టి సీన్ 1 ఇమేజ్ని అయితే ఇక్కడ ఇంగ్రీడియంట్గా కాపీ చేసుకోండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ చాట్ జీపీటీలోకి వచ్చేసి ఇక్కడ ఫస్ట్ ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసేసి ఇక్కడ ఇక్కడ ఇమేజ్ కాకుండా వీడియో సెలెక్ట్ చేసుకోండి. ఇంగ్రీడియంట్ 1 వీడియో 9:16. ఇప్పుడు ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు సేమ్ సెకండ్ ఇంగ్రీడియంట్ని తీసుకోండి. ఇక్కడ ప్రాంప్ట్, యాడ్ ప్రాంప్ట్, ఎంటర్. సో ఇప్పుడు మనకు వీడియో క్లిప్స్ అయితే జనరేట్ అయ్యాయి. ఇది నిజమా? నేను అయోధ్యలో ఉన్నానా? శ్రీరామ పట్టాభిషేకం జరుగుతోంది. ఈ ఆనందం మాటల్లో చెప్పలేను. అక్కడ చూడండి, శ్రీరాముడు సీతమ్మతో కలిసి సింహాసనంపై ఉన్నారు. ఇది చూడటం నా జీవితంలో గొప్ప క్షణం. సో ఇట్లా మనకు వీడియో క్లిప్స్ అయితే క్రియేట్ అయ్యాయి. సో మొత్తం 5 ఇమేజెస్కి 5 వీడియోస్ అయితే జనరేట్ చేసుకోండి. సో మనకు ఫ్లోలో ఈ విధంగా అయితే అవుట్పుట్ అయితే జనరేట్ అయింది. ఇప్పుడు మీకు లాస్ట్ 2 ప్రాంప్ట్స్ అయితే చూపిస్తాను. వావ్, రాజ ప్రదక్షిణం వస్తోంది. రాముడు రథంపై వస్తున్నాడు. ఇది లైవ్ లో చూస్తున్నానంటే
ఈ రాత్రి అయోధ్యలో దీపాల వెలుగు చూస్తుంటే ఇది భూమిపై స్వర్గం అనిపిస్తోంది. జై శ్రీరామ్. సో ఈ విధంగా మనము ఫ్లోలో ఇలాంటి టైం ట్రావెల్ వీడియోస్ని అయితే జనరేట్ చేయొచ్చు. అండ్ సెకండ్ మెథడ్ వచ్చేసి grok.com. సో grok.com ఓపెన్ చేసేసి ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసేసి మీ సెల్ఫీ వీడియోని అయితే ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసేసి చాట్ జీపీటీలోకి వచ్చేసి ఇక్కడ ఏవైతే మనం ప్రాంప్ట్స్ క్రియేట్ చేసుకున్నామో వాటిలో ఫస్ట్ ఇమేజ్ ప్రాంప్ట్స్ అయితే కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఇక్కడ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని ఎంటర్ పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు వీడియో జనరేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా మనకు ఇమేజ్ అయితే క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయిన తర్వాత ఇక్కడ డౌన్లోడ్ పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ పైన క్లిక్ చేసేసి ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ లైన్లోకి వెళ్ళి ఇక్కడ ఇప్పుడు వీడియో పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసేసి ఇక్కడ అటాచ్ ఫైల్లో ఏదైతే ఇమేజ్ మీరు డౌన్లోడ్ చేసుకున్నారో ఆ ఇమేజ్ను అటాచ్ చేయండి. ఇమేజ్ యాడ్ చేశాను. యాడ్ చేసేసి మళ్ళీ చాట్ జీపీటీలోకి వచ్చేసి ఇక్కడ వీడియో ప్రాంప్ట్స్ ఉన్నాయి కదా, వీడియో ప్రాంప్ట్స్లో ఫస్ట్ ప్రాంప్ట్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకొని ఇక్కడ ప్రాంప్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసేసి ఎంటర్ పైన క్లిక్ చేయండి. ఇప్పుడు మనకు వీడియో అయితే జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు మనకు అవుట్పుట్ అయితే గ్రాక్ ఏలో జనరేట్ అయింది. ఇప్పుడు ప్లే చేసి చూపిస్తాను. ఇది నిజమా? నేను అయోధ్యలో ఉన్నానా? శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుంది. సో ఇట్లా క్రియేట్ అవుతుంది. నెక్స్ట్ మీరు సేమ్ ప్రాసెస్లో అన్ని ఇమేజెస్ అన్ని వీడియో ప్రాంప్ట్స్ అయితే జనరేట్ చేయాలి. సో చూడండి మనకు వీడియో అయితే జనరేట్ అక్కడ అయింది. చూడండి, శ్రీరాముడు సీతతో కలిసి సింహాసనంపై ఉన్నారు. ఈ చూడటం నా జీవితంలో గొప్ప క్షణం. సో ఇట్లా మీరు ఈ ప్రాసెస్ని యూజ్ చేసుకొని సెల్ఫీ వీడియోస్ని అయితే క్రియేట్ చేయొచ్చు. గ్రాక్లో అయితే మనం ఈ విధంగా ఫ్రీగా క్రియేట్ చేయొచ్చు. గూగుల్ ఫ్లోలో అయితే మనకు క్రెడిట్స్ తోటి వీడియోస్ అయితే జనరేట్ అవుతాయి.